వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా చిన్నకాకానిలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. అదే మరి మళ్ళా దానికి లింక్ ఆధార్ కార్డు పెట్టారు. అదే మరి ఇంకో పక్క చూడండి, కరెంటు ఛార్జీలు. ఏం తల్లి కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి ఉన్నదా? రాని కరెంటుకు కరెంటు బిల్లు, సేంద్రీయ ఒకటి, సబ్సిడీ ఒకటి, మళ్ళా కరెంటు పెంపు ఒకటి, రెండు కూడా. మళ్ళా రేపో ఎల్లుండో కరెంటు ఛార్జీ మళ్ళా పెంచబోతున్నారు. ఇప్పటికేసింది 2 బాంబులే వేశారు, ఇంకొక పెద్ద బాంబు వేయబోతున్నారు మీరు ఇచ్చిన కరెంటు ఛార్జీల పైన. బియ్యం 50 రూపాయలు కేజీ, పప్పు 80 రూపాయలు, ఉప్పు 10 రూపాయలు, చక్కెర 46 రూపాయలు, సబ్బు పెరిగింది, అన్ని వస్తువులు పెరిగిపోయినాయి. పెరగండి, మీ ఆదాయం మాత్రం పెరగలేదు. ఒకసారి చూడండి, తెలుగుదేశం పార్టీలో ధరలన్నీ కూడా నియంత్రణ ఉండేది, ఒక పద్ధతి ఉండేది. ఈ కాంగ్రెస్ దొంగల పాలనలో దేనికి నియంత్రణ లేదు. పేదవాడి ఆదాయానికి మాత్రం నియంత్రణ పెట్టారు, మనకు ఖర్చుకు మాత్రం ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. ఏది ఏమైనా మీ కష్టాల పట్ల నేను చాలా బాధపడుతున్నా. ఈ ఊళ్ళో అందరూ పేదవాళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, అదే మరిగా మీరు చూస్తే సగర కులస్తులు ఉన్నారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్క మాదిగలు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఊళ్ళో ఉన్నారు. 67 సంవత్సరాల తర్వాత కూడా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం రాలేదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చారు. అదే వరవల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నాం. 100 అసెంబ్లీ సీట్లు వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలని, 33% చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని, 10,000 కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అన్ని విధాల ప్యాకేజీలు పెట్టాలని ఒక ఆలోచన చేసి మీ ముందుకు వచ్చాను. ఇంకో పక్క మాదిగలకి మాదిగ ఉపగుణాలన్నారు. 67 ఏళ్ళు ఎస్సీ రిజర్వేషన్లు పెట్టారు. మాదిగలు బాగుపడలేదు, కష్టాలు వచ్చాయి, ఉద్యోగాలు రాలేదు. అందుకనే మాదిగ ఎస్సీల్లో కూడా వర్గీకరణ తీసుకొచ్చాను. ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని 2000 సంవత్సరాలు చేసి 4 ఏళ్లలో 24,500 ఉద్యోగాలు ఇస్తే 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పాలనలో 16,000 ఉద్యోగాలే వచ్చాయి. ఈరోజు మళ్ళీ నేను ఒకటి ఆలోచిస్తున్నాను, మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయడం కోసం వర్గీకరణ తీసుకొచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మాదిగలకి మాదిగ ఉపకులాలకు హామీ ఇస్తున్నాను. మా ఆడబిడ్డలైతే నేను ఎక్కడ పోయినా రాత్రి 12 వరకు రోడ్డు మీదనే ఉంటున్నారు. ఇంట్లో ఎవ్వరు ఉండడం, అందరూ నేను వస్తే ఒక అన్న వచ్చాడు, ఒక తమ్ముడు వచ్చాడు, మనం పోయి కష్టాలు చెప్పుకోవాలని చెప్పారు. నాకు అన్నీ అర్థమైనాయి. నేను ఒకటే మీ అందరిని ఆ రోజు కూడా చెప్పాను, మగవారితో సమానంగా మిమ్మల్ని అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చే వరకు మీకు అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ ఆ రోజు చెప్పి అనేక కార్యక్రమాలు చేశాం. ప్రపంచంలో ఎక్కడా లేదు. డాక్రా సంఘాలు మనమే పెట్టాం. పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను. ఆడపిల్ల సంరక్షణ పథకం పెట్టి ఆడపిల్ల పుడితే భారం అనే పరిస్థితిలో అప్పట్లోనే 5,000 రూపాయల బ్యాంకులో డిపాజిట్ చేపించాం. ఇంకో పక్కన ఆడపిల్లలు స్కూల్కి పోవాలంటే మగపిల్లలంతా కూడా ఇచ్చేస్తారని సైకిల్ ఇప్పించి ఆడపిల్లల ఆత్మవిశ్వాసం పెంచడానికి ఆ రోజు ముందుకు పోయాం. ఉద్యోగాల్లో కాలేజీలో సీట్లు ఇచ్చాం. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలందరికీ, చదువుకున్న ఆడబిడ్డలకి, చదువుకున్న ఆడబిడ్డలకి అందరూ కూడా హామీ ఇస్తున్నాం. మగవారితో సమానంగా మీకు అన్ని అవకాశాలు ఇప్పించి డబ్బులు సంపాదించే మార్గం, ఆత్మ గౌరవంతో బతికే దారి చూపిస్తానని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు ఇక్కడే 6 లేన్ రోడ్డు పోతా ఉంది. మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదు. బిఏడి ఉద్యోగస్తులకు ఎస్జిటి పోస్టులు రావడం లేదు. అసలు ఏ చదువు చదువుకున్నా ఉద్యోగం లేదు తమ్ముడు. ఇది కాంగ్రెస్ దుర్మార్గం. అందుకే నేను ఒక మాట చెప్పాను, గుంటూరు విజయవాడ మధ్యలో ఈ ప్రాంతంలో ఒక ఐటీ హబ్గా తయారు చేసే ప్రాంతాన్ని వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా పెట్టి, సర్వీస్ సెక్టర్ కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు గుంటూరు విజయవాడ 2 కలుపుతాం. ఒక పెద్ద రింగ్ రోడ్ తీసుకొస్తే
ఒక 100 కిలోమీటర్లు వేయగలిగితే ఈ 2 సిటీలు కూడా కలిసిపోతాయి. దానివల్ల బ్రహ్మాండమైన ఉపాధి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలందరికీ.